గడియలకి టైం అవుతుంది. దూడలు అనుకున్నావారా? ఏంది సౌండ్ అట్లొచ్చా? Round 2. స్వామి టైం అవుతుంది. గడియలు సోమవుతాం రే ఓరా. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారో అందరికీ శుభోదయం. సో కొంతమంది రొమాన్స్ ప్రాంక్ అడుగుతున్నారు అనమాట. సో అందుకు రొమాన్స్ ప్రాంక్ చేద్దామని అనుకుంటున్నాం. ఏమంటావు బద్దు? సో రొమాన్స్ ప్రాంక్ చేస్తామండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చమేలి ఇడే కూర్చోయింది. చెయ్యి నా సిల్లికనే నా వెనక ఇట్లా నా నడుంకి హెల్ప్ చేసుకో. నడుంకి ప్లానింగ్. ఏమ్మా చమేలి, చమేలి ఏందిరా అది? ఏందది? ఏమైంది? లోకంలో లేని విరుద్ధాలన్నీ మీరే చేస్తారు. ఎక్కడ లేని మొగుడు పిల్లలు దారి పొడుతట్లు వచ్చినారా? అట్లా కాదమ్మా, స్వామి చెప్పినాడు. అప్ప నాయన కలుసుకొని దారి పొడుతట్లు వచ్చినారా? లోపల ఉంటే ఎత్తుకొని రారా, ఎత్తుకొని రారా ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. ఏమ్మా పొద్దు పొద్దున్నే కాఫీ తాగుతానవా? నువ్వు ఎప్పుడు నన్ను అనే పనే పెట్టుకుంటావు. నేను ఎప్పుడు ఏందైనా కాఫీనేనా? అందరికి కాఫీ కాఫీ. చూడండి, మీరన్నా చూడండి ఒకసారి కళ్ళతో. ఏం తాగుతాను? కాఫీనా? ఇది సొంటి పాలు, అల్లం పాలు, అల్లము సొంటి. నేను కాఫీలు తాగడంలా. ఎప్పుడో ఎక్కువ తల నొప్పిస్తే కొంచెం తాగుతా. ఏమంటే రోజుకి ఒకసారి తలనొప్పిస్తుంది. ఒకసారి కూడా తాగను. 4 రోజులు 5 రోజులకు ఒకసారి అట్లా కొంచెం తాగుతా అంతే. బాగా తినమ్మా. స్వామి ఏం చెప్పినాడు? బాగా తినమన్నాడా లేదా? స్వామి చెప్తాడా తినమని? ఏడని డాక్టర్లు చెప్తారు, మనుషులు చెప్తారు. స్వామి చెప్పినాడా నీకు? అందరూ చెప్తున్నారు స్వామి. అయినా నీకు ఇన్ని లక్షణాలు లేవు. స్వామి చెప్తాడు అంటే లాస్ట్కు మనుషులు ఎవరు డాక్టర్లు రొట్టెలు చేసేవాళ్ళు, ఫ్రూట్స్ అమ్మే ప్రతి ఒక్కరు చెప్తారు. కానీ ఈ అమ్మ అయితే యథా ప్రకారం సాములు, కొర్రలు, అరికెలు. నువ్వు చెప్పినట్లు చేస్తా. నాకు రాదు, నువ్వు చెప్తే చేస్తా. నువ్వైతే దారికి రావు. ఎంతమంది చెప్పినా రావు నువ్వు. ఇంకా లాస్ట్ సాములు కూడా, పూజలు కూడా చెప్తున్నారు. ఇంకా లాస్ట్కి వీళ్ళు ఉన్నారు చూడు, భిక్షం ఎత్తుకుంటారు, సాధులు భిక్షం ఎత్తుకుని వాళ్ళు కూడా చెప్తాను నీకు. నాకు రెండో పెళ్లి చేస్తానంటే చేసుకో అంటుందా పాప? అంతేగా. నీ రామాయణం ఎప్పతో తల్లి పీకల మేలు అనుకుంటుంది. టైం ఎంతైంది? 9:10. ఏమాయా ఎంత కరెక్ట్ గెస్ చేస్తున్నారు? 9:10. యాటికి పోల్లా? తొందర తిను. ఏమి చెప్తా. షాపింగ్ పోతున్నారా? తొందరగా టైం లేదు. అంత తట్టికి నోట్లోకి పెట్టుకోవాలా ఏమి? యాటికి పోతున్నారు? వద్దు నాకేం తెలుసు. ఇటుకే. యాటికి? ఇటుకే. తొందరగా. బా తినేదేందో మనిషి పూర్తిగా తిని ఏంది ఇటుకే ఇటుకే. నేను పో తట్టెత్తుకొని తినుకుంటూ. ఏంది పొద్దు ఇట్లా చేస్తున్నాడు?
స్వామి చెప్పిన టైం ఏంటి? చెయ్యన్న కడుక్కొని వద్దురా, నాకుంటూ పో, వాడుగు నాకుతాడేమో. తొందరగా. ఏంది తొందరగా బాబీ, ఏంది టైం చూసి తొందర ఆ పాపని లాక్కుపోతావు. రే బాబీగా, ఆమా ఏమిరా డోర్లు వేస్తావు? రాలే మా 5 minutes, లే, తట్టలు తీసుకొని బయట. మా 2 minutes లో వస్తాము. 2 minutes. 2 తట్టలు తీసుకుపోయి బయటికి పారేస్తా, మళ్ళా కుక్కర్ కూడా పారేస్తా. లే పద్దు, అత్తయ్య రా, ఏం చేస్తున్నారు మీరు లోపల? 2 నిమిషాలు అత్తయ్య. మా 2 minutes మా. 2 minutes కాకుండా ఆడేసి వచ్చిందండి. నేను పోతానంలే. ఎక్కడ పోతున్నారు అత్తయ్య? ఏం మీకు చెప్పాలా? మీరు చెప్తానారా? నా ఇష్టము అంతేగా. పద్దు, వస్తానే ఉండమ్మా. డోర్ కొట్టేదాన్నే, కానీ ఆమెకి డోర్ కొడితే వాళ్ళు పరిగెత్తొస్తారని గమ్మున సైలెంట్గా ఉన్నా నేను. డోర్ ఊరికి ఇట్లా కొట్టినా కూడా డోర్ ఎరుగు కొడతానారేమో అనేటట్లు వస్తారు వాళ్ళు, అందుకే ఊరికే ఉన్నా నేను. రే 5 నిమిషాలు ఆయా. అయిపోయింది. ఏమి, ఎందుకు పోయినారు మీరు లోపలికి? అన్న తిందాం రా. ఏంది పద్దు, తింటా పోతాన్నారు టైం చూసుకొని. బాబీ, సామ్ చెప్పినాడంట అత్తయ్య. ఏం చేసి వస్తారు లోపల? ముద్దులాడుతురా? సరసాలు ఆడుతురా? సిగ్గులు లెచ్చలేదా? ఏంది మీరు సరసాలు ఆడేకి? రాసలీలలు ఏంది? టైం వేళపాల లేకుండా ఎక్కడలేదేమి? కొత్త జంటనా మీరేమైనా లవర్సా? అందుకు కాదు, ఎందుకు పోయినారు? స్వామి ఏం చెప్పినాడంటే కరెక్ట్ 9:10 నుండి 9:15 లోపల రూమ్లో ఉండమన్నాడు. అందుకు పోయినామన్నా. రూమ్ లో ఉండి ఏం చేసి వచ్చినారు? ఏం చేయాల్సిన అవసరం లేదు, ఊరికే రూమ్లో ఉండాలన్నాడు ఏకాంతంగా. ఎవరురా స్వామి చెప్పినాడు పరంబోకి? మీరు పెద్ద పరంబోకులు అయితే వాడు ఇంకో పెద్ద పరంబోకు ఉన్నట్టున్నాడు. యా స్వాములు రావాలమ్మా? ఏకాంతానంద స్వామి. మీకు ఏకాంతం ఇస్తాడేమో. అంతేగా. మీకు ఏకాంతం ఇస్తాడేమో. అత్తయ్య కొంచెం ఎక్కువ కొంచెం. A few minutes later. Round 1. ఏం చేస్తున్నారు? వాళ్ళకి పోసి ఎత్తుకుంటాను. పప్పుకే ఏమి ఇప్పుడు నీకు ఏమి వంట రూమ్లోకి ఏం పని నీకు? చేస్తావా? చేయవా? నువ్వే పప్పు చేస్తావా? చూస్తాను ఏం చేస్తున్నారు. ఏమి ఏంది సౌండ్ అట్లొచ్చా? చీదినానమ్మా. అంటే నీకు సిగినప్పుడు నీ పెళ్ళానికి కూడా సీది వస్తుందా? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. నీకు గలిచ్చేస్తలేడు, చేయొద్దు పో. ఏం ఆ పాప పక్కలోనే దుర్కోలా నువ్వు? కాదమ్మా, ఎట్లా చేస్తున్నారని చూసాను. ఏమేమన్నా వేరే ఏమి 10 కోళ్ళు కోసి చేయలేదు పో. ఆ పాప అతుక్కొనే ఉండలేమో నీకు. ఆ పాప వైబ్రేషన్ నీకు వస్తా ఉండలేమో పక్కలో. అక్కడ ఎక్కడన్నా ఊరికే గోవాకో ఎక్కడన్నా ఇద్దరు టూర్ వేసుకోండి ఒక నెల. ఏంది మీ మోజులన్నా తీరిపోతాయి. నేను చీదినానమ్మా. లేదు, చూస్తానే ఉన్నా నేను. నిన్నటి నుంచి చూస్తానా మీ వాళ్ళకాలు. నాకేందో మీ ఇద్దరిని తేడా కొడుతుంది. అట్లా బుక్ చేసుకొని వెళ్ళిపోండి అక్కడ ఒక నెల ఎక్కడన్నా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేనేం చేస్తా? పానకంలో పుడక నేను పానకంలో పుడక. Round 2. మీకు ఏకాంతం కావాలని చెప్తాను. పోండి. మీరున్నాగానే ఏం కాదు. పెద్ద వార్నింగ్ ఇది. మీరున్నాగానే ఏం కాదు. సిగ్గేలా మీకు? సిగ్గు నీ బతుకు జడా. ఎవరేమి అనుకుంటే
అప్పటి నుంచి 4 కలిసినావా? ఏం ఊహల్లో పోతాంటివా? నువ్వు మనిషా లేకుంటే గాడిదా పందా గుర్రం? లోఫర్నా కొడక వాని అక్క కోలే. లోఫర్నా కొడక ఏం చేయడం ముద్దులు పెడతావు? చీదుతానమ్మా. ముద్దులు సౌండ్ ఏదో చీదేది ఏదో కూడా తెలీదా? అంటే నేనేం మెంటల్ పోలే రాళ్ళ కొడతానా పాప. నీకు సిగ్గులేదా? వాడు పెడతాను పెట్టించుకునే సిగ్గులే? వంటరముల్లో నేను పక్కన ఉన్నాను కూడా లేదా మీకు? ఎంత దిగిచ్చినారు నాయన. మీరు మనుషులు అయితే కదా సార్. ఎందుకప్ప అంగడంత నీళ్ళు తాగి కుండ నీళ్ళు తాగితే బలం వస్తుంది. 4 ముద్దులు ఎక్కువ పెడతావా? కుండ నీళ్ళు తాగితే కూడా బలం వస్తుంది. మళ్ళీ కుండ నీళ్ళు తాగితే ఆరోగ్యం కదా. ఏమి రానికి ఏమైనా మీ ఇద్దరికి ఏమైనా ముద్దుల రోగం పట్టిందా? చెప్పు ముద్దులు ఇదేది కాదులే. నువ్వు నాకు ఎందుకు తేడా కొడతాను కానీ చింతపండి మనం నిన్న తిన్నారా? నేను కూర తినలేదు కదా. Round 2. నువ్వు కడగలేదు మేము. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎందులో మీ సోదేడా? పోలే బయటికే. ఏంది స్వామి? లేదా స్వామి టైం టు టైం చేయమన్నాడంట. ఏంది ముద్దులా? ఎవడు వాడు సాంగాడు? వాడు కూడా అట్లే చేస్తాంటాడంటున్నాడా? ఇప్పుడు టైం టు టైం టాబ్లెట్ ఎట్లా వేసుకోమంటారా? అట్లా టైం టు టైం. వా ఎవరన్నా మూస్తారు. అంత జాగ్రత్తగా ఉండు. 6.5 hours later. గడియలు అవుతున్నాయి. గడియలు వస్తున్నాయి. స్వామి అట్లే స్వామి. సరేలే స్వామి మీరు చెప్పినట్లే. గడియలు సుమూర్త గడియలు వస్తున్నాయి. రే బాబీ, రే ఏమ్మా? ఏంది గడియలురా? సుమూర్తలేందిరా? గడియలేందిరా? అని అమ్మ నిద్రపోనీకుండా మాదర్ చేతి నా కొడుకాడు. స్వామి అట్లే స్వామి. గడియలు వచ్చినాయి. పోదాం పద్దు గడియలు వచ్చినాయి. గడియలు పద్దు నువ్వు రోకల బండితో గుద్దినా కూడా నిద్రపోయేటట్టున్నావే పనికి మళ్ళీ. వాడి ఏంది గడియలు వచ్చినాయి పొద్దు పొదాం పని నన్ను లేపుతాను, నన్ను పట్టుకొని లేపుతాడు పద్దు అని. మైండ్ ఏమైనా దొబ్బిందా? ఏంది గడియలు పద్దు? నువ్వు నిద్రలో స్టోరీలు చెప్తావు, నీ మొగుడు కలవరించుకుంటాడు. బాగా సరిపోయినారమ్మా ఇద్దరు జోడు మీ బ్రెస్ట్ మీ అని. నువ్వు ఆ నిద్రలోనేమో స్టోరీలు చెప్పేస్తావు జరిగిండేటివి. లైఫ్ రహస్యాలన్నీ బయట పెడతావు. వీడేమో నిద్రలో గడియలు వచ్చినాయి. ఏంది గడియలు ఏంది? అసలు నాకు అర్థం కాలే. గడియలు అంటే ఏంది? బాగానే ఉన్నాళ్ళే. ఈడ నిద్రలోనే క్లాస్ పెడతా అంటే ఇంకేంది క్లాస్ పెడతాం? మంచి నిద్ర చెడగొట్టి నాకు నిద్ర పోతే నిద్రే వచ్చేది కష్టం. మే నువ్వు ఈ ఉతలకి వచ్చి వాడిని అవతలకి. ఇది రియలైజేషన్. అంటే మీరు ఇట్లా పడుకునేది కూడా వాస్తులు చూస్తారా పద్దు?
నీ పుణ్యం ఉంటుంది నాయన తల్లి ముక్కుతా నీ ఊతలకు రా తల్లి నాకు నువ్వు రామయ్య నాకేంది నిద్ర అంతా చెడిపోతుంది ఈడ. లేయి పద్దు ముహూర్తం టైం అవుతుంది. పద్దు లేయి పద్దు. శుభముహూర్తము. వానమ్మ సుముహూర్తం ఎవరికి పెడతానవరా నీ దుంపాదేగా. పద్దు నాకు నోరు నొప్పిస్తుంది పద్దు, నువ్వు లేచి ఊతలకు రా తల్లి నీకు పుణ్యం ఉంటుంది. టైం అయిందా? ఎన్ని టైం రాన్నా అవతలు జరుపుకోరా. స్వామి టైం అవుతుంది. గడియలకి టూ మచ్ రే, టూ మచ్. గడియలు శుభముహూర్తం. ఒరేయ్ ఒరేయ్ ఏంది రా అట్లనే నా పక్కన మనకున్నారు రా, అదన్నా గుర్తు తెచ్చుకొని రా, ముద్దులు పెట్టుకుంటానరా. మీకేం పోయే కాలం వచ్చింది రా లోఫర్ నా కొడక. ఒరేయ్ అత్తయ్య మీకు యాల పాల పగులు రేయి ఏంటి లేవా మీకు ముద్దులు పెట్టుకునేకి? ఎవరు పెట్టుకున్నారు? ఇప్పుడు నాకేమన్నా చెవుడు వచ్చిందా, వినపడతాను లేదా? ఏదో సౌండ్ మీరు అట్లా అంటున్నారులేండి, పడుకోండి. ఆమె దేవుడా ఇది ఎక్కడ కర్మరా. Round 2. స్వామి టైం అవుతుంది. గడియలు గడియలకి ఏంది ముద్దులు పెట్టుకుంటున్నారా? అత్తయ్య కలవరిస్తున్నాళ్ళు అత్తయ్య, పడుకోండి. అంటే కలవరిచ్చేది ముద్దులు పెట్టేది కూడా నాకు తెలీదా? ఏంది ఎప్పుడు పడితే అప్పుడు ముద్దులు పెట్టుకుని ఏంది అలవాటు అది? కలవరించుకోండి వానమ్మద్దు ఇది ఎక్కడ జీవితం నాయన. కాలం మారుతుంది అత్తయ్య. ఏంది ఏంది ముద్దులు పెట్టుకునేదే? ఏంది మీ ఆయన ముద్దులు పెడతా అంటే ధర్మారానికి వినపడతానే. మా ఏమిరా లేయే చాప కుచ్చుకుంటుంది నాకు బెడ్షీట్. చాప కుచ్చుకుంటుందే రే విచిత్రం నాగన్నా. ఈ బెడ్షీట్ వేసుకుందామా? మీది ఐడియా నాకు ఇప్పుడు బాగా అర్థమైందిరా. మీ కుళ్ళుతో ఈ బెడ్షీట్ బాగా మెత్తగా ఎచ్చగా ఉంటుంది, అది వేసుకుంటే ముద్దులు బాగా పెట్టుకోవచ్చు సౌండ్ రాకుండా అని ప్లాన్ వేస్తున్నారా ఇద్దరు? దీని మీద పడింది మీ కన్ను. పనికి మళ్ళీ నా కొడుకు ఏడో. Beyond the expectations. Let's begin the show. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే రా. టైం అవుతుంది. గడియలకి టైం అవుతుంది. అత్తయ్య అత్తయ్య ఆవు దూడలు అనుకున్నావారా? నన్ను ఎందుకు ఇగ్గినా వీటికి తిక్కబోకే అమ్మ వాళ్ళక్క మీరు పోరాడలే బయటికి. ఏది లే కుక్క మేమేమైనా ఆవు దూడలా అట్లా ఎందుకు వస్తున్నావులే? ఇద్దరు పోయిన వాళ్ళని మెంటల్ పెట్టి వచ్చింది నీకు. లే బయటలే నిన్నే కాకపోతే నా కాలని పట్టుకున్నావే నువ్వు. వెరీ రీజనబుల్. గడియలకు టైం అవుతుంది. వాని అమ్మ గడియలు ఇంట్లో పోయి చూసుకుంటారు అందరూ గడిలు. ఏం గడిలో పా తల్లి మా తల్లి రాలే. వాని అమ్మ గంటను నిద్రపోదు. పొద్దు పొద్దున్న ఏదో గడియలు శుభం అనుకుంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, రొమాన్స్ ప్రాంక్ అని అడిగితే మేము రొమాన్స్ ప్రాంక్ చేస్తే ఇంట్లో నుండి దొబ్బేసింది మమ్మల్ని చెమేలిక తేలు. సో లైక్ చేయండి,
శుభోదయం అందరికీ శుభోదయం.